వారంతా చాప కింది నీరులా కుట్రలు చేస్తారు, ట్రాప్ చేస్తారు, ఆ తర్వాత బలి చేస్తారు. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి వికృత క్రీడ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే లవ్ జిహాద్. కార్పొరేట్ లవ్ జిహాద్ని అరికట్టడానికి అనేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బజరంగ్ దళ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుంది. వికృత జిహాదీ మనస్తత్వం మరియు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అసాంఘిక సంఘటనలకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ పోరాటం చేస్తుంది అంటూ వీరు నిరసన గళాలు వినిపిస్తున్నారు. ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఒక్క దగ్గర కాదు, రెండు దగ్గర కాదు, ఏకంగా టీసీఎస్ ప్రతిష్టాత్మకంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థ నాసిక్లో బయటపడ్డటువంటి విషయం విస్తుపోయేలా చేసింది. ఇలా బయటపడ్డది ఒకటి మాత్రమే, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళ అభిప్రాయాన్ని సైతం మనం అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మేలుకో సోదరి, మోస్పోకు సోదరి, లవ్ జిహాద్ అంతం, బజరంగ్ దళ్ పంతం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. రావాలి రావాలి, హిందూ అమ్మాయిల్లో చైతన్యం రావాలి అంటూ సైతం వీరు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కొంతమంది పెద్ద ఎత్తున ఇక్కడ సమీకరణ అయ్యారు. ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం, పోరాటమే శరణ్యం అంటూ ముందుకొచ్చినటువంటి పరిస్థితి. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేయాలంటూ ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఏంటి అసలు మొన్నటికి మొన్న నాసిక్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో జరిగింది, కరీంనగర్లో, హైదరాబాద్, ఇక్కడ అక్కడ అనేది తేడా లేదు. లవ్ జిహాద్ అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుందంటారా, ఏంటి అసలు? జై శ్రీరామ్. నా పేరు ఆదిమూల విద్యాసాగర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. ఇది ఎప్పటి నుండో జరుగుతుంది, కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. మేము ఎప్పటి నుండో పిల్లలకు కూడా చెప్తున్నాము, అమ్మాయిలకు కూడా చెప్తున్నాము, మీరు దయచేసి తల్లిదండ్రులకు సరైన స్థితిలో పెంచినట్టయితే ఇటువంటి అవకాశం ఉండదు అని. అయితే వీళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని మొత్తం ఇక్కడే కాదు, ఐటీ కంపెనీలే కాకుండా హాస్పిటళ్లలో కూడా మెయిన్ ఇన్ఛార్జులు ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగానే నడుస్తున్నాయి. స్కూల్స్ ఇన్ఛార్జ్, స్కూల్ మనదే, ఇన్ఛార్జ్ మన వాళ్ళు కాదు. బట్టల దుకాణం మనదే, మేనేజర్ మనవాడు కాదు. ఈ రకంగా కొన్ని బట్టల దుకాణాలలో కూడా దీక్ష చేసుకొని వస్తే ఉంటూ కూడా వద్దని చెప్తాం. మేనేజర్ ఎందుకంటే ఒరిజినల్ ఆయన ఉండడు, ఒరిజినల్ ఓనర్ ఉండడు, మేనేజరే ఉంటాడు. మేనేజర్ మీరు దీక్ష చేసుకొని రావద్దు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే కావాలని వాళ్ళు కీ పోస్ట్లో వాళ్ళు ఉండడం. వీళ్ళందరూ మిగతా 90% హిందువులే ఉంటున్నారు. అమ్మాయిలు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఎక్కడైతే హిందూ అమ్మాయిలు పనిచేస్తున్నారో, నలుగురు హిందూ అమ్మాయిలు పనిచేస్తే ఒక ఇద్దరు ముస్లిమ్స్ పనిచేస్తున్నారు అందులో కావాలని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళాలి అనేది. ఒక ఓన్లీ ఐటీ కంపెనీలే కాదు, ఐటీ కంపెనీలు ఇప్పుడు బయటకు వచ్చింది, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఇవి. అంటే మిగతా ఐటీ కంపెనీలో సైతం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటారా? 100% జరుగుతున్నాయి, బయటికి రావట్లేదు. రాకుండా వీళ్ళు ప్రయత్నం, ఎవరు పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళకి అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ పైన ఉంటున్నారు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఇవి. దయచేసి ఇట్లాంటి జరగకుండా అంటే మన అమ్మాయిలు కూడా దయచేసి తల్లిదండ్రులకు సూచన ఏంటంటే మన అమ్మాయిలని మనం జాగ్రత్తగా పెంచుకుందాం. ముందు మనం పంపేది ఎటువంటి వాళ్ళ దగ్గర పోతున్నాం, ఏం చేస్తున్నాం. లహూజియా అనేది ఒకటి అమ్మాయిల ద్వారానే కాదు, వాళ్ళు చేసినట్టు పని భూములు ఎక్కడకుండా అక్కడ జెండా ఎగరేస్తున్నారు. వాళ్ళు పెట్టి భూమి జిహాద్ చేస్తున్నారు, ఫుడ్ జిహాద్ చేస్తున్నారు. అక్కడెక్కడైతే ఫుడ్ ఉంటే కల్తీ కలుపుతున్నారు వాళ్ళు, దాన్ని మాత్రమే మనకి ఇస్తున్నారు. మొన్న 2 సార్లు మనకు పేపర్లో కూడా ఇచ్చిండు, వీడియోలో కూడా ఇచ్చారు. మనకు మత్తు మందు తీర్థం ఇస్తున్నాము, ప్రసాదం ఇస్తున్నామని చెప్పి తీసుకెళ్ళి వచ్చి ఇచ్చి వాళ్ళకు మూర్చపోయినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే మనమేమో భక్తితో ఉంటున్నాము, వాళ్ళు దీన్ని అనుకూలంగా తీసుకొని దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దయచేసి మన హిందూ అమ్మాయిలు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం అవసరమే, కానీ ఇంటి నుంచి అయితేనే చేసుకోండి. వాళ్ళ దగ్గర వేసి బానిసలాగా వెళ్ళి డబ్బుల కొరకు పోతున్న తప్పులే. డబ్బులు మనకు అవసరం, మధ్యతరగతి కుటుంబం వాళ్ళని మాత్రమే వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు అవసరం, దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుని దానికి అనుకూలంగా పోతున్నారు. ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఇప్పటికే 10 మందిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి రూపుమాపడానికి మీరేం చేస్తున్నారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మేము యుద్ధం చేస్తున్నాము, మేము కష్టపడుతున్నాం, కానీ గవర్నమెంట్లో అవుతుందో మనకు అనుకూలంగా లేదు. వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోతే ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి వస్తుంది, స్టేట్లో పట్టించుకోరు. చట్టం తీసుకొస్తుంది, చట్టం వీళ్ళు పాటించరు. అంటే ఇట్లాంటి జరగడం ద్వారా కూడా మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి. దయచేసి అన్ని ప్రభుత్వాల
చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలను మతానికి సంబంధం లేకుండా ఇటువంటి ఎవరు చర్య తీసుకున్నా వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరుకుంటుంది. జై శ్రీరామ్. మొత్తం మీద ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కానీ ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే కేవలం నాసిక్లో టీసీఎస్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి ఆ సంస్థల్ని ఈ జిహాదీ వ్యవహారము ఒక ముఠా పక్కా ప్లాన్తోనే ట్రాప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ఆందోళన సైతం దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ కేంద్రంగా ఆముదపు గింజలతో తయారైనటువంటి రెసిన్ అనేటువంటి విష పదార్థాన్ని ఇచ్చి మరి హత్య చేయడానికి సామూహికంగా ప్రయత్నాలు కుట్రలు చేసినటువంటి పరిస్థితి, చాలా భయానకమైనటువంటి పరిస్థితి అంటూ చైతన్యవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఏంటి అసలు మీరు ఎట్లా పోరాటం చేస్తారు, ఎలాంటి సూచన చేస్తారు? తోట ప్రదీప్ కుమార్, బజరంగ దళ్ జోనల్ కన్వీనరు. మీరు అన్నట్టు రిసిన్ అనేది అది భారీ కుట్ర, హిందూ సమాజాన్ని ఈ దేశాన్ని నాశనం చేయండి, వేల సంఖ్యలో హిందువులను చంపే పెద్ద కుట్ర. ఒక గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉండి హిందువులు వెళ్ళే గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదాలలో ప్లస్ నీళ్లు తాగే దానిలో కలిపి వేల సంఖ్యలో చంపే ఈ యొక్క కుట్రను మన నిఘా సంస్థ గుజరాత్ సంబంధించింది భగ్నం చేయడం జరిగింది. హిందూ సమాజం ఆలోచించాలి. ఈరోజు హిందూ ముస్లిం బాయి బాయి కాదు, ఎప్పటికీ హిందువే బాయి, జన్మ బంధువు. ఈ విషయం అదేవిధంగా మన నాసిక్లో ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో లవ్ జిహాద్ కేసులు. అంటే హైదరాబాద్లో అత్యధిక కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని ఏమన్నా లోతుగా విచారణ జరిగితే ఇట్లాంటివి వస్తాయా బయటకి? మొన్న నాసిక్ వివాదం బయటకు వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఒక హెల్ప్ లైన్ను పెట్టడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ హెల్ప్ లైన్ పెట్టిన మొదటి రోజే 35,000 ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వచ్చినాయి. హెల్ప్ లైన్ నెంబర్ ఉంది చెప్పు. అయితే 30,000 ఫోన్ కాల్స్ ఒకరే వచ్చినాయి అంటే అర్థం చేసుకోవాలి హిందూ సమాజం ఏ విధంగా ప్రతి ఒక్క సంస్థలు ఇంతకుముందు చెప్పినట్టు షాపింగ్ మాల్ నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి మల్టీనేషనల్ కంపెనీల వరకు ఈ హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లవ్ జిహాద్ మతం మార్చే కుట్ర చాలా పెద్ద వ్యవహారం. ఉగ్రవాద సంస్థల నుండి ఈ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు ఈ కుట్రలు పండుతున్నారు. దీన్ని బజరంగ దళ్ వదిలిపెట్టదు. అదేవిధంగా నాసిక్లో ఒక ఆ సంఘటన బయటకు వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్లో ఉండే టీమ్ లీడర్లు కానీ హెచ్ఆర్లు కానీ వాళ్ళు జాబ్కు రావడం లేదు, రిజైన్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద కుట్ర వాళ్ళు పన్నీరని హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, అన్ని ప్రాంతాల్లో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. కుట్రలు భగ్నం చేయాలి, ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. హెల్ప్ లైన్ సైతం విడుదల చేసిన ఒకరోజే 35,000 కాల్స్ వచ్చినాయి. దీనికి సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మీరేమంటారు దీనికి సంబంధించి? చాప కింద నీరులాగా హిందువులను అంతం చేసే విధంగా వాళ్ళు లవ్ జిహాద్ అంటే ఒక ప్రేమ పేరుతోటే కాకుండా స్నేహం పేరుతోటి మన అమ్మాయిలను ఏ విధంగా అంటే ట్రాప్లో పడేయడానికి వాళ్ళు చేసే కుట్రలు నానా రకాలుగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టయితే నిజంగానే షాపింగ్ మాల్లల్లో మన అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో పని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళను ఏ విధంగా వాడుకుంటున్నారంటే ఒక అర్ధగంట లేట్ వచ్చినా, ఒక గంట లేట్ వచ్చినా, మన పండుగలకు సంబంధించి ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా వాళ్ళను హరాస్ చేయడం జరుగుతుంది. ఆ హరాస్ వల్ల వాళ్ళు చేసేది ఏమీ లేక వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ అమ్మాయికి ఒక మత్తు చాక్లెట్ ఇచ్చారు. ఆ మత్తు చాక్లెట్ ఇచ్చి ఆ అమ్మాయిని ఘోరంగా వాడుకొని గ్యాంగ్ రేప్ చేసి వాడుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ వీడియో చూపిస్తూ ఇదే జిహాదీలు ఆ అమ్మాయిని ఘోరంగా విపరీతంగా వాడుకోవడం జరుగుతుంది. అయ్యా దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్న పేరెంట్స్ని, మన పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు మనము పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. ఏ విషయమైనా తల్లిదండ్రులకు చెప్పుకునే విధంగా ఉండాలి. మనం బయటకు వేసినామంటే అమ్మ ఏం జరిగింది ఈరోజు అని చెప్పేసి మనం ఒక ఫ్రెండ్లీగా మాట్లాడితే ఆ ఫ్రెండ్లీ తోటి మన పిల్లలకు ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. ఒక వస్తువు ఇంటికి, కొత్త వస్తువు ఇంటికి వచ్చిందంటే ఆ వస్తువు ఏ విధంగా వచ్చింది అని మనం అడగాలి. లేదంటే ఒకవేళ టైంకి తినకపోయినా కూడా ఎందుకు తినలేదు అనేది, అంటే చిన్న విషయాలే మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. కానీ మన ఇంటికి వచ్చే వరకు కూడా మనం పట్టించుకోవట్లేదు. మొన్న చూసినటువంటి టీసీఎస్ వాళ్ళకు వెల్ ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి ఎవరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెషర్ తోటి ఆ టీమ్ లీడర్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చింది. అదేవిధంగా
ఒక ఎట్లా అయితే బాగుంటుంది ఫైనల్ గా ఫైనల్గా ఏముంటుంది సార్, దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. తీసుకురాకపోతే మాత్రం ఇదే బజరంగ్ దళ్, ఇదే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున, మేము కూడా గతంలో చేసినాము, ఇక్కడ కరీంనగర్లో లవ్ జిహాద్ కేసులు మేము కూడా చేసినాము. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. తీసుకురాకపోతే మాత్రం విపరీతమైన ధోరణులు ఉంటాయి. అది చట్టపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. మొత్తం మీద ఒక నిరంతర నిఘా అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమో మీరు చెప్పండి. ఈ లవ్ జిహాద్ అనే పేరుతో ఈ మహిళల్ని ఇలా మనల్ని ఇది చేయడం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది. కానీ తల్లిదండ్రులు అమ్మాయిలనే కాకుండా అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అబ్బాయిలను కూడా మనము అబ్బాయిలను వదిలేసి అమ్మాయిలను చూసుకోవాలి అనడం కాదు. ముందు అబ్బాయిలు ఎట్లుండాలి, అమ్మాయిలతోటి ఎట్లుండాలి అనేది వాళ్ళ చిన్ననాటి నుంచే వాళ్ళ పెంపకం కానివ్వండి, ప్రతిదీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని క్రమశిక్షణతో, ఇది స్కూలింగ్ నుంచే, పెద్దగా అయిన తర్వాత చెప్పడం కాదు. మొక్కై వంగనేది మానవి వంగున అన్నట్టు చిన్నప్పటి నుంచే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన హిందువులు పిల్లలు ఎలా ఉండాలి, ఎలా విధానం చేయాలి అనేది మనం అందరం ఎప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అన్ని వాళ్ళకి తెలుసు కదా, స్కూళ్ళలో అన్ని నేర్చుకుంటారు కదా అని వాళ్ళని వదిలేయకుండా ఇంటి దగ్గర పేరెంట్స్ ప్రభావం చాలా ఉంటుంది పిల్లల పైన. అందువలన దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు కూడా అమ్మాయిల పట్ల ఎలా బిహేవ్ చేయాలనేది నేర్పించుకోవాలి, అమ్మాయిలకు కూడా నేర్పియాలి అనేది మీ ప్రధాన ముఖ్య ఉద్దేశం అండి. కానీ ఇలా ఎక్కడ జరిగిన అమ్మాయిలని ఆసరాగా వేసుకొని, ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకొని ఖాళీగా ఎందుకు ఉండాలి అనుకోకుండా ఏదో ఒక పని చేస్తుంటే, ఆ పని చేసే చోట కూడా వాళ్ళకి వేధింపులను గురి చేస్తే దాని వలన ఇంకా ఎట్లా బతుకుతారు, ఏ సమాజంలో ఉన్నారు? ఇంత అభివృద్ధి చెంది స్వాతంత్రమైన భారతదేశం అంటున్నారు, కానీ ఇంకా స్వాతంత్రం వచ్చిందా అసలు మన దేశానికి? ఇంత ప్రపంచం మొత్తంలో మన ఇండియా వైపు చూస్తూ ఉంటే మన ఇండియాలో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నాయి మరి? మొత్తం మీద విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య సముదాయాలే కాదు, చిన్న పెద్ద సంస్థ అనే తేడా లేకుండా ప్రతి దగ్గర ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటిని అరికట్టాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆడపిల్లలతో పాటు అబ్బాయిలను సైతం మంచిగా ముందు నుంచే విద్యార్థి దశ నుంచే సంస్కారవంతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి ఎట్లా జరుగుతుంది? జై శ్రీరామ్. కన్నం శంకర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్. లవ్ జిహాద్ అనేది ఒక కోణంలోనే కాదు, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇలా అనేకమైన జిహాదీ సంస్థలు ఈ యొక్క భారతదేశాన్ని ముక్కలు చేసి ఇస్లామిక్ దేశంగా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. కానీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఉన్నంత వరకు ఈ యొక్క భారతదేశాన్ని ఏ ఇస్లామిక్ దేశంగా కానీ వేరే ఏది ముక్కలు చేయడం కానీ వాళ్ళ తరం కాదని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. మేము విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తరపున తల్లిదండ్రులకు ఒకటే సూచిస్తున్నాం, హిందూ తల్లిదండ్రులారా, ఈ యొక్క జిహాదీ కుట్రలను అరికట్టడం మాపై ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులపై కూడా అంతే బాధ్యత ఉంది. మేము తల్లిదండ్రులకు ఒకటి సూచిస్తున్నాం, మీ యొక్క పిల్లల యొక్క ఫోన్లు మరియు వారి యొక్క సోషల్ మీడియాను మీరు పర్యవేక్షించాలని మేము సూచిస్తున్నాం. అదేవిధంగా మీకు ఎలాంటి సంఘటనలు కనిపించినని, ఎలాంటి బ్లాక్మెయిల్ కనిపించినని తక్షణమే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ని సంప్రదిస్తే వీటన్నిటిని అరికడతాం. గతం లోపల కూడా బజరంగ్ దళ్ ఎన్నో లవ్ జిహాద్లను అడ్డుకోవడం జరిగింది. ఆల్రెడీ బజరంగ్ దళ్ యొక్క ఏరువేత కూడా ప్రారంభించడం జరిగింది. బెంగళూరులో మొన్న ప్రారంభించారు, మొన్న హైదరాబాద్లో జూమ్ సెంటర్లో చేసిర్రు, అదేవిధంగా కేరళలో కూడా చేయడం జరిగింది. బజరంగ్ దళ్ ఎట్టి పరిస్థితిలో ఈ జిహాదీలను వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇలాంటి కుట్రల్ని భగ్నం చేసే పనిలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలన్నీ ముందుకొస్తున్నాయి. ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం, ఏదైనా సమస్య వస్తే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిరంతర నిఘా ఉండడం వల్లనే ఇలాంటివి రూపుమాపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.